సార్ నమస్తే అండి, మీ పేరు? చక్రధర వెంకట సుబ్బారావు, మాజీ ఎంపీటీసీ, తాడేపల్లిగూడెం రూరల్ మండలం, కృష్ణాయపాలెం. సార్ ఏంటి సార్ అసలు ఈరోజు ఎంపీటీసీల పరిస్థితి కానీ గ్రామ సర్పంచుల పరిస్థితి కానీ ఏ విధంగా ఉంది? అసలు వీళ్ళు వచ్చే నిధులు పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛ ఉందా ఈరోజు? లేదండి, లేదు. మొత్తం నిధులన్నీ ఖాళీ చేసేసారు. చేసిన పనులు చేద్దామంటే ఏమీ లేదు. చేసిన పనులకి బిల్లులు లేవు. ఇప్పుడు మా ఊరు ఉంది కృష్ణాయపాలెం, పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం, ₹1 బిల్లు అవ్వాల. రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కృష్ణాయపాలెం నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళాలంటే రోడ్డు అసలు చాలా దారుణం అనమాట. మోటార్ సైకిల్ వాళ్ళు అయితే చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చాలా దారుణమైన పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. పాలకులు ఏమీ పట్టించుకోలేదు. అసలు సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. మేమేం బటన్ నొక్కానంటారు, నొక్కాక ఎప్పుడు పడతాయి పోయిన లేదు డబ్బులు. అది పరిస్థితి అండి. మరి రైతు వారీగా ప్రధానంగా మీ గోదావరి జిల్లాలో రైతు వారీగా చాలా సమస్యలు ఉంటాయి. అసలు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించడానికి రైతు భరోసా కేంద్రాలను కూడా తీసుకొచ్చారు. అవి పూర్తి స్థాయిలో ఎంతవరకు అమలు జరుగుతున్నాయి? రైతు భరోసా కేంద్రాల వల్ల ఉపకారం ఏమీ లేదండి. డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియదు. అసలు రైతు భరోసా రైతుకి ఆన్లైన్ చేస్తామంటున్నారు. పంట చివరి కోతకు వచ్చే వరకు ఆన్లైన్ పరిస్థితే లేదు. ఆన్లైన్ చేయటమే లేదు. అసలు చేసినా కొన్న డబ్బులు పడే పరిస్థితి లేదు. ఎప్పుడుగో పడుతున్నాయి, ఎప్పుడు పడతాయో తెలియదు. అది పరిస్థితి అండి. కొత్త నూతన ప్రక్రియ కూడా తీసుకొచ్చారు కదండి, దళారులకి లేకుండా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుక్కునే కదా. ఏది రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనేలా పెట్టారు. అక్కడ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడు, బస్తాకి ₹50 కట్ చేస్తున్నారు. మరి ఏది పరిస్థితి? గతంలో ఎలా ఉండేదండి మీకు? గతంలో చాలా బాగుండేది కదా. చంద్రబాబు నాయుడు గారు ఉండగా డైరెక్ట్గా ఆన్లైన్ కరెక్ట్గా డబ్బులు పడి మళ్ళీ దళారీ వ్యవస్థ ఉండేది కదా. ఇప్పుడే దళారీ వ్యవస్థ ఎక్కువైంది. అదండి పరిస్థితి. ఇసుక ఏ విధంగా ఉంది మరి? ఇసుక విషయంలో అసలు సప్లై లేదు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఫ్రీగా ఇచ్చేవారు, ఇసుక ఫ్రీగా ఇచ్చేవారు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నా ఇసుక ఇచ్చే పరిస్థితి లేదు. బోళంత ఇసుక ఉంటుంది, అయినా కొనుక్కునే పరిస్థితి. కొనుక్కుందామంటే డబ్బులేటి కొనుక్కుందామన్నా లేదు, ఇసుక లేదు. కార్మికులు ఉపాధి ఎంత కోల్పోయారు. ఒక ఇసుక లేకపోతే ఎంతమంది పని వాళ్ళకి పని లేకుండా పోయింది. తాపి కింద పని చేసేవాళ్ళు, పెయింటర్లు, అందరికీ పని లేదు కదా. అలా ఉంది పరిస్థితి. ఏంటంటే అసలు మరి టీడీపీ జనసేన పొత్తుని గ్రామ స్థాయిలో ఎంతవరకు స్వాగతిస్తున్నారంటారు? టీడీపీ జనసేన పొత్తు శుభదాయకంగానే ఉంది. ఇదివరకు అంటే ఎవరు వాళ్ళు ఉండే పరిస్థితి. ఇప్పుడైతే కంపల్సరీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చడం ఖాయం అండి. అందుట్లో డౌట్ లేదండి. మీ గోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందంటారు ఈ పొత్తు ద్వారా? పొత్తు ద్వారా మొత్తం నియోజకవర్గాలు అన్నీ వస్తాయి, ఏది పోదు. మొత్తం 100% టీడీపీ క్లీన్ చీప్ అయిపోద్దండి. ఏంటంటే మరి ఇప్పుడు కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు సమన్వయ లోపాలు రావడం కానీ, టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో మీరు టీడీపీ తరపున జనసేన నాయకులతో కలిసి పని చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? అటువంటి గొడవలు ఏమి లేవే, కలిసే వెళ్తున్నాం. వాళ్ళు కావాలితే మాకు చెప్తున్నారు, మాకు కావాలితే వాళ్ళకి చెప్తున్నాం. ఏమి ఇబ్బంది లేదు, అన్ని కలిసి వెళ్తున్నాం. అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, అంతా బాగానే ఉందండి. మరి ఏంటంటే అసలు 99.9% ఈరోజు ఎలక్షన్ హామీలన్నీ కూడా నెరవేర్చాను, నాకు రెండో అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతి సభలో జగన్ గారు అడుగుతూ ఉన్నారు. ఎన్ని నెరవేర్చారండి? ఇసుక ఫ్రీగా ఇస్తానన్నారు, ఇచ్చారా? మరి సిఆర్పి రద్దు చేస్తానన్నాడు, చేశారా? మద్యం ఒక్క షాప్ కూడా ఉండదు. 2024 వచ్చేటప్పటికి ఒక్క షాప్, మద్యం షాప్ ఉండదని చెప్పి అతను చెప్పిన మాటలే ప్రచారం చేస్తుంది. మీ మీడియా ప్రచారం చేస్తుంది. ఏది మద్యం లేకపోతే ప్రభుత్వం మనుగడ లేకుండా ఉంది కదా. వాళ్ళ మద్యం డబ్బుతోటే ప్రభుత్వం కాలం వెళ్ళదీస్తుంది, అంతే కదా. మరి ఏది మరి రేట్లు పెంచితేనే మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుందని చెప్పేసి ఏమీ లేదండి. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసం రేట్లు పెంచారు, అర్థమైందండి. ఆదాయం పెంచుకోవడం కోసం. ఎలా మరి వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళ మద్యం అమ్ముతున్నారు. ₹15 మద్యం 200 అమ్ముతున్నారు. అవునా కాదండి? మీకే తెలుసు అవన్నీ. ₹15 మద్యం 200 అమ్ముతున్నారు బాటిల్. తాగేసి రోడ్డు పక్కన పడుకుంటున్నాడు. మధ్యస్థుడు రకం ఉన్నాడు, తాగుతున్నారు. ఏమండి, అది పరిస్థితి. పేదవాడు పట్టకొట్టి పరిస్థితి. ఏంటండి మరి ఈరోజు గ్రామాల పరిస్థితికి వస్తే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెనుమార్పులు చేస్తాం గ్రామాల్లో. గాంధీజీ కలిగిన గ్రామ స్వరాజ్యం ఏముందండి? వాళ్ళు రేషన్ కార్డు కావాలి, ఇస్తున్నారా? లేదు. నీకు అది ఉందంటున్నారు, ఇది ఉందంటున్నారు. ఉన్న పెన్షన్లు పీకేస్తున్నారు. మేము కొత్త ఇస్తామన్నారు, ఇన్ని కొత్త ఇచ్చామన్నారు. ఎక్కడ ఇచ్చారు? 4 ఏళ్ళకి 3 ఏళ్ళు చేశాను అంటున్నాడు ఈయన. చంద్రబాబు నాయుడు ఒక్కసారి 2000 చేశాడు. ఈయన 250 5 సంవత్సరాల్లో చేశాడు. 3 నెలల ముందు 3000 చేశాడు.
అది కానీ మరి 3,000 చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం కాదండి ఇప్పుడు జనవరికి పెంచాలి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఉన్నారు. ఏదండి వాలంటీర్లు ఇచ్చాడు నెలకు 5,000 అయ్యేనా జాబులు చెప్పండి. కంపల్సరీ చంద్రబాబు నాయుడు గెలుపుతారు అధికారంలోకి. 100% బోళ్ళంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. కొంచెం కాదండి, వీళ్ళు ఇచ్చే పథకాలు ఒక 10% మందికి అందుతున్నాయి, 90% మందికి ఏమీ లేదు. రైతుకి ఏదో మేలు చేశాడు, ఏం చేశాడు రైతుకి మేలు ఏం చేశాడు చెప్పండి. రాజధాని 3 రాజధానులు అన్నాడు, రైతుల దగ్గర పొలం తీసుకున్నాడు, ఆయన ఒక తన్నెట్టాడు. ఆయన ధర్నా చేసుకోలేని పరిస్థితి, పాదయాత్ర చేసుకునేవ్వలేని పరిస్థితి.